ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకోవాల్సింది కోవిడ్కి వెళ్ళిన వాళ్ళు ఏం ఏం పని చేస్తారు అక్కడ. బయట వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు. ఏం పని చేస్తారు వాళ్ళు? ఎలా ఉంటారు? వాళ్ళ గురించి తెలుసుకోవాలని చాలా ఆప్యాయతగా ఎదురు చూస్తున్నారు కదా. నేను చెప్తాను ఈరోజు, వినండి. వాళ్ళ కష్టం అంటే మళ్ళీ గుడిలోనే వాళ్ళు చాలా కష్టపడతారు. నిద్ర కూడా తక్కువే ఉంటుంది. చాలా కష్టం అనేది ఉంటుంది. వాళ్ళు అది కొన్నారు, ఇది కొన్నారు అంటే ఆ కొన్ని సంతోషం వెనకాన కష్టం అయితే చాలానే ఉంటుంది. దాని గురించి తెలియదు అందరికీ. తెలిసిన వాళ్ళు ఏమీ మాట్లాడరు వాళ్ళ గురించి. తెలియని వాళ్ళు అబ్బా వాళ్ళు అది సంపాదించినారు, ఇది సంపాదించినారు అనేసి అంటూ ఉంటారు. అలా అనకండి ఫ్రెండ్స్. వాళ్ళు పిల్లల్ని, భర్తని, అమ్మ నాన్నల్ని, ఫ్యామిలీని వదిలేసి అక్కడికి వెళ్ళి కష్టపడుతున్నారంటే మన ఫ్యామిలీ కోసమే. వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలా, వెనుక పడకూడదు, నలుగురితో పాటు మనము ముందుకు వెళ్ళాలనే ఆశతో అయితే వాళ్ళు చాలా కృషి అన్నది చేయడం అయితే జరుగుతుంది. అలా వాళ్ళ గురించి చెడుగా అనుకోవద్దండి ఫ్రెండ్స్. మీకు వీలైతే ఎంకరేజ్ చేయండి. మీరు కష్టపడుకోండి, సంపాదించుకోండి, ఎవరు పెడతారన్నది మనకు తెలిసినంత వరకు వాళ్ళకి మనము మంచి మాటలతోనే తెచ్చినారు అనేదైతే అనకండి ఫ్రెండ్స్. చాలా కష్టపడతారు. కువైట్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, చాలామంది జీవితాలు అయితే అక్కడనే అంకితం అవుతాయి. వెళ్ళి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఉండి కష్టపడాలి ఫ్యామిలీ కోసమని పిల్లలు చదివించుకుంటారు. కొందరు జాబులు వచ్చినాక, లేదంటే వాళ్ళు సెటిల్ అంటే భూములు కొనడము, ఇండ్లు కట్టడము, ల్యాండ్లు కొనడము, లేదా పిల్లల కోసం బంగారు కొనడము, లేదంటే వాళ్ళకు చూసేవాళ్ళు లేక వాళ్ళ భవిష్యత్తు కోసం డబ్బులు ఇంత అంతో వాళ్ళ అకౌంట్లో వేసుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ గురించి చెడుగా అయితే ఎవరు మాట్లాడకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానని అన్నాను. ఏది దాయను కాబట్టి. మళ్ళీ అన్ని సంవత్సరాలు ఉండి మన ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఇప్పుడు వెళ్ళిన ఆ ఆ ఆరోగ్యంతో అయితే తిరిగి అవుతుంది రారు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, బీపీ వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే కాళ్ళు, చేతులు ఏదైనా నొప్పులు అవ్వచ్చు. ఎవరైనా సరే కానీ అర్థం చేసుకోండి వాళ్ళ గురించి చనువుగా, చీపుగా మాట్లాడడం అయితే అనుకోండి ఫ్రెండ్స్. ఒకే మాట చెప్తున్నాను. వాళ్ళు చాలా కష్టపడతారు. చాలా కష్టపడి కొందరైతే ఫ్యామిలీ కోసం అక్కడ కష్టపడి చనిపోయి పీనిగై వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొందరు అనారోగ్యం పాలయ్యే ఇంటికి కాకపోతే నేను ఇంకా 2 రోజులు కష్టపడి నింటాను నా బిడ్డల కోసము, నా ఫ్యామిలీ కోసము అని అనుకుంటారు. కానీ మనం వెళ్ళిపోవాలని, మనం ఎందుకు కష్టపడాలి